కాకినాడ వెంకట్ నగర్ జంక్షన్ లో గత 27 సంవత్సరాలుగా భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ మాజీ కార్పొరేటర్ కంపర బాబీ గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేసి వైభవంగా పూజలు నిర్వహించారు. కాకినాడ వెంకట్ నగర్ జంక్షన్ లో వినాయక చవితిని పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబీ మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుంచి తన సోదరుడు కంపర రమేష్ పర్యవేక్షణలో ఇక్కడ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తన సోదరుడు మృతి తరువాత తాను ఆ బాధ్యతను తీసుకొని వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు బాబీ వెల్లడించారు. వందలాది మంది ప్రముఖులు హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. నా తరపున అలాగే మా మాజీ ఎమ్మెల్యే కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే అయిన శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తరపున కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజులో అందరికీ కూడా వెలుగులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు నా సోదరుడు కంపర రమేష్ గారు గత 27వ సంవత్సరం మేము జరపడం ఇది. ఆయన తర్వాత ఆయన ఏదైతే ఘనంగా ఇక్కడ నిర్వహించేవారో అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి అందరూ కలిపి ఆయన జ్ఞాపకం మా అందరిలో ఉండాలని చెప్పేసి ఇది దిగ్జయంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ స్వామివారి ఆశీస్సుల వల్ల చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు ఇది 27వ సంవత్సరం. ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా నిర్వహించి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పూజించడం జరుగుతుంది. 9 రోజులని ఆఖరి రోజు భారీగా అన్నదానం కూడా జరుగుతుంది. ఎల్లప్పుడూ ఈ మా కాకినాడ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.